హాయ్ ఫ్రెండ్స్, నేను హర్ష ట్రావెల్స్ మోహన్. ఈ రోజైతే మనకి జిమ్సర్ హాస్పిటల్ తరపు నుండి మెడికల్ క్యాంప్ పెట్టామండి. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేకంగా ఎంవిపి దగ్గర మా క్యాంప్ అండి. ఇది అప్పు గారు అంటారు ఈ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, అందరూ చాలామంది భక్తులు నడిచొచ్చి కాళ్ళు వాపులని ఇవన్నీ వాపుతాయి, నొప్పులు గట్ట వస్తుంటాయి కదండి. వాళ్ళకి మనం అయితే స్ప్రే అయితే కొడుతున్నాం. మూవ్ స్ప్రే, ఓల్ని ఇలాంటి స్ప్రే ఉంటుంది, మా హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్కటి అయితే కాస్ట్ వచ్చి 200 నుంచి 300 బిలో అయితే ఉంది. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా టాబ్లెట్స్ రూపంలో ఓఆర్ఎస్ మెడిసిన్స్, ఈ స్ప్రే ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా క్యాంపు ఏర్పాటు చేసి చాలా మెడికల్ టీం కూడా మాతో అయితే జాయిన్ అయ్యిందండి. అందరినీ కూడా చూపిస్తాను, పరిచయం చేస్తాను. ఈ క్యాంప్ అయితే మనకు అప్పు గారిలో అయితే పెట్టారు. మేము కూడా అంటే అదైతే డ్రైవింగ్ కూర్చున్నా సరే అవుతుంది, అది కాదు మ్యాటర్. ఇక్కడ నేను కూడా హెల్ప్ చెయ్యాలి అనే కాన్సెప్ట్లో అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఇది ఇలా మేము ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే ఈ ప్రోగ్రాం అదే ఈ స్ప్రే అయితే కొట్టామండి. నెంబర్ ఆఫ్ బాటిల్స్ అయితే మాకు అయ్యాయి, కానీ చాలామంది భక్తులు నైట్ వరకు కూడా ఇదైతే యూజ్ చేశారు. ఇంకా మెడిసిన్కు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా అమౌంట్ అయితే తీసుకోవట్లేదు, ఇదంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. మెడికల్ క్యాంపులు అంటే ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. చాలామంది కూడా యూజ్ చేసుకొని క్యాంప్ కాస్ట్ చూసి చాలా మంచి ప్రోగ్రాం చేశారని అయితే అందరూ మాటల రూపంలో అయితే చెప్పారు. అందరికీ కూడా ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా అయితే జరిగింది. ఏ మెడిసిన్ అడిగినా సరే, లెగ్ పెయిన్స్ వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్, అన్ని మెడిసిన్స్ కూడా అవైలబుల్ పెట్టుకొని ఎవరు ఏది అడిగినా సరే అందరం కూడా టీం వర్క్ అయితే చాలా బాగా జరిగిందండి. ఎవరు మేము ఇలా కాదని కాకుండా ఇక్కడ మన డాక్టర్స్ కూడా చేశారు. వీళ్ళు ముగ్గురు అయితే అవుట్ ఆఫ్ కంట్రీ స్టూడెంట్స్ అండి. వాళ్ళు అసలు ఎంత బాగా చేశారండి అంటే అసలు ఎక్కడ విసుక్కోలేదు, మేము ఎందుకు చెయ్యాలి అని కాకుండా ఎంత బాగా సపోర్ట్ చేశారంటే వాళ్ళైతే 12 hours కష్టపడ్డారండి నాన్ స్టాప్. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కదా, నేను కూడా వాళ్ళతో కూడా చేశాను. నాకు ఇలాంటి వాటిలో పాల్గొనాలంటే నాకు ఇంకా సరదా. ఈ మధ్యలో అయితే ఒక స్కూటీ అన్న అయితే పడిపోయాడు. ఖాళీగా ఉన్న రోడ్లో అయినా మనోడు కొద్దిగా గుర్రం ఎక్కాడు అనుకుంటాను, నాకు తెలిసి. మరి క్యాంప్ అయితే చాలా చక్కగా నడుస్తుంది, భక్తులందరూ కూడా వినియోగించుకుంటున్నారండి క్యాంప్ని. చూడండి, మాకు అక్కడ అప్పు గారిలో పెట్టాం, ఇది భరత్ సార్ ఫోటో కూడా ఉంది. క్యాంప్లో ఓం ప్రకాష్ అన్న, ఈ అన్న కూడా చాలా చేశాడు, తర్వాత చెప్దాం. అబ్బాయి పేరు మొహమ్మద్, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా, తను కూడా అయితే చాలా బాగా ఎక్కడ అస్సలు ఇదేం లేదు. మధ్యలో మాకు వాటర్ బాటిల్స్ అని ఇవన్నీ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కాలేజ్ కేఫ్ ఉంటుంది, అక్కడి నుంచే భోజనాలు కూడా మాకు ఫుల్గా అంతా కూడా మేనేజ్మెంటే చూసుకుంటుందండి. ఇంకా ఫైనల్గా నేను కూడా ఎండలు అయితే చాలా ఉన్నాయి. ఆ రోజు అయితే ఎక్కడ కూడా ఎండ అయితే తగ్గలేదండి. ఎండ తగ్గకపోయినా మేము ఇంకా కొద్దిగా ఇటుపక్క చెట్లు కాసి వచ్చి కూడా మాది కంటిన్యూ చేసాము. ఆడపిల్లలు, మగాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఎవరు విసుక్కోకన్నా అయితే మేము అందరూ ఒక నలుగురు అయితే ఆ స్ప్రే బాటిల్స్ అయితే నాన్ స్టాప్ మార్నింగ్ 10 నుండి అయితే స్టార్ట్ చేసి ఇంకా నైట్ ఎప్పుడో ఇంకా అయితే ఆగింది. ఇంకా భక్తులు కూడా మెల్లిక ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, కొద్దిగా వస్తున్నారు. టైం అయితే ఇప్పుడు 12 ఆ టైం అవుతుంది. అలాగా ఇంకా ఫ్లోటింగ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది. ఆఫ్టర్ 2-3 తర్వాత అయితే మనకి ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ క్యాంప్లో జాయిన్ అవ్వడం, నాకైతే డ్యూటీ వేసినందుకైతే నేను ఎంతో అదృష్టంగా అయితే భావిస్తున్నాను. ఇది కూడా మనకి దేవుడి సేవలో భాగమే కదండి, ఎంతో అదృష్టంగా భావించాను.
ఎంతో మంది నడిచి నడిచి వాళ్ళ నొప్పులకైతే అసలు స్ప్రై కొట్టేటప్పుడు చల్లగా అబ్బా వాళ్ళైతే ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా దాంతోపాటు ఇంకా మనకు ఒక అదృష్టం అనుకోవాలి ఇలాంటి క్యాంపులు. ఇంకా ఇలాంటివి అయితే జిమ్సర్ హాస్పిటల్ మెడికల్ క్యాంపులు అయితే ఎవ్రీ వీక్ కూడా పెడుతూ ఉంటారు. ఆ వీడియోస్ కూడా పెడుతుంటాను. ఎందుకంటే ఎక్కడ చిన్న మంచి ప్రోగ్రాం జరిగినా సరే మనం నలుగురికి కూడా చెప్పే విధంగానే ఉండాలి. అంత కార్యక్రమం కూడా నేను పెడుతుంటాను. జిమ్సర్ హాస్పిటల్ ఫేస్బుక్ పేజ్లో కూడా ఉంటుంది. నేను కూడా వీడియోస్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కదా, నేను చెప్తూ ఉంటాను. ఎక్కడ క్యాంప్ అయినా మీకు కూడా యూజ్ అయ్యే విధంగా నేను బిఫోర్గానే నేను చెప్తానండి. అందరూ కూడా వచ్చి చాలా చక్కగా, ఎందుకంటే మనం ఒక్క హాఫ్ అన్ అవర్ ఒక పావు గంట నడిస్తేనే మనకి ఏదోలా ఉంటుంది. ఓవరాల్గా ఇది 37 కిలోమీటర్స్ నడడం అంటే మాటలు కాదు. ఇది దేవుడు కూడా మనతో ఉండి నడిపించే విధంగానే నడిపిస్తారు. ఏజ్డ్ పర్సన్స్ కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉంటారండి. వాళ్ళు కూడా 34 కిలోమీటర్స్ తీసుకెళ్తున్నాడు అనేసి అంటే అప్పుడే మనం అనుకోద్ది దట్స్ పవర్ ఆఫ్ గాడ్ అని. ఇంకా ఆ స్వామి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వాళ్ళకి వెనకుండే నడిపించే విధంగానే కార్యక్రమం అయితే జరుగుతుంది. అంత 35 కిలోమీటర్స్ నడాలంటే మామూలు విషయం కాదు. దీంతో పాటు చాలామంది మనకి సంఘాల వాళ్ళు అయితే లంచ్, తర్వాత టిఫిను, స్నాక్స్, పులిహోర, బిస్కెట్ ప్యాకెట్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ మాదైతే తెలుసు కదండి, నాదైతే ఎమర్జెన్సీ డ్యూటీ. నేనైతే వెహికల్ వదిలి ఎక్కడికి కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇక కొన్ని రూల్స్ అయితే స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి మాదైతే బాధ్యత గల డ్యూటీ కాబట్టి నేనైతే క్యాంప్ దగ్గర నుండి ఏ ఒక్క అడుగు కూడా వేయలేదు. నా వెహికల్ అనేది నా ఇంపార్టెంట్. మనకైతే చిన్న అంబులెన్స్ ఇచ్చారు, ఫుల్లీ అడ్వాన్స్డ్. అది చిన్న బండి, కొత్తది. అది క్యాంప్ పక్కనే మనం దాన్ని పార్క్ చేసి అయితే ఉంచి, ఫోన్ అనేది మనకి చాలా దగ్గరలో ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏమైందని తెలిస్తే మనం ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసిందంతా మనం గవర్నమెంట్ డిఎంహెచ్ఓ ఆఫీసు తరపున ఉంటుందండి ఈ క్యాంప్ అయితే. క్యాంప్లోకి వచ్చారు ఎంతమంది ఏంటి, ప్రతి హాస్పిటల్ తరపు నుండి కూడా క్యాంప్కి అయితే వెహికల్స్ వస్తాయి. అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ కానీ ఇది అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా మనకి ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కదా, అప్పుడు మొత్తం మీకు చూపించే విధంగానే వీడియో అయితే నేనైతే చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి భక్తులందరూ అప్పుడు ఇంకా రష్ అయితే అలాగా రష్ పెరుగుతూనే ఉంటుంది. క్యాంప్ కూడా కొద్దిగా ఫ్రీగా సాఫీగా ఎక్కడ ఏ అల్లరి కూడా లేకుండా అయితే ఈ క్యాంప్ అయితే అక్కడ రాజశేఖర్ సార్ అని ఈ క్యాంప్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ డిసైడ్ చేసి ఆయనది కూడా MVP లోకలే కదండి. ఏదైనా మా అన్న అయితే దగ్గరుండి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నాడు. ఇంకా అన్న చూడండి ఎంత టైం నుంచి అయితే వర్క్ చేస్తారో నేనైతే చూశాను. ఈ తమ్ముడు వచ్చి అయితే మనకి ఆయనకి క్యాంప్ రాలేదు, దేవుడే పంపించాడు అనుకుంటాం. మనకైతే ఇంకా స్ప్రైలు అయితే ఉన్నాయి, కొట్టడానికి అయితే మనుషులు లేరు. వెంటనే వచ్చి అన్న నేను కూడా చేస్తానని అంటే అయ్యే తమ్ముడు తీసుకనేసి చాలా బాగా హెల్ప్ చేశాడు. తునులో మనకి బైక్ మెకానిక్ అంట ఈ తమ్ముడు. ఎవరైనా తును వాళ్ళు చూస్తే వెళ్ళి చెప్పండి. తమ్ముడు నీ నెంబర్ అయితే నేనైతే తీసుకోలేదు, నా ఛానల్లో వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్లో నీ నెంబర్ పెట్టు, నువ్వు ఫోన్ చేయి నా దగ్గర. లేకపోతే మీ పెద్దమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైనా నన్ను కలువు, గీతం హాస్పిటల్లోనే ఉంటాను నేను. అక్కడికి వచ్చి నా నెంబర్ ఎవరైనా ఇస్తారు. మోహన్ అంటే. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు అయితే. అన్న అయితే క్యాప్ కూడా పెట్టుకోలేదు. నాన్ స్టాప్ ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. నిజంగా మెడికల్లో ఆ ఫీల్డ్లో ఉండాలంటే ఎంతో పేషెన్సీ అయితే ఉండాలండి. అంత పేషెన్సీగా వీళ్ళైతే వర్క్ చేశారు. అన్న మీరు ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారన్న. బయటికి వెళ్ళిన తర్వాత ఓం ప్రకాష్ అన్న ఇంకా సురేష్ ఉన్నారు ఇక్కడ. ఈ అన్న అయితే ఇంకా అడగవసరం లేదు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ అయితే మనకైతే రాదు, కానీ ఎంతో ఫ్రెండ్లీగా అయితే మనతో కలిసి అయితే ఉన్నారు ముగ్గురు కూడా. ఓం ప్రకాష్ అన్న ఏంటన్నా అందరికీ వీడియోస్ తీస్తావు, నాకు కూడా తీయను అనేసి అంటే కొట్టానా నేను తీస్తాను నీకు అని చెప్పాను.
ఓం ప్రకాష్ అన్నకి అయితే లాస్ట్ ఓం ప్రకాష్ అన్న మెడిసిన్ అండ్ తర్వాత మాకు వాటర్ బాటిల్స్ అయినా అలిసిపోయి ఇవన్నీ కూడా చూసుకున్నాడు. ఆయన కూడా బాగా హెల్ప్ చేశాడు. ఇంకా ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అన్నలు అయితే ఇంకా ఉదయం నుండి సాయంత్రం వెళ్ళిపోయినంత వరకు కూడా ఎవ్వరు కూడా ఇంకా నేను అటు వెళ్ళి వర్క్ తప్పించుకోవాలని కాకన్నా ఇంకా స్వామివారు దయ వల్ల అందరూ కూడా మేమైతే యాక్టివ్గా చేశారు. మా డాక్టర్లు సార్లు కూడా అయితే మమ్మల్ని మానిటర్ చేసి స్ప్రే కొట్టేటప్పుడు మీరు కూర్చోండి, వెదర వాళ్ళకి ఇలా చెయ్యండి, మళ్ళీ మీకు బ్యాక్ పెయిన్ వస్తుందని అయితే చెప్పారు. రంగనాథ్ సార్ ఉన్నారు అక్కడ. ఇక్కడికి డాక్టర్స్కి క్యాంప్కి హెడ్ సారు రంగనాథ్ సార్ని కూడా చూపిస్తాను మీకు. ఈ అన్న పేరు అయితే కొద్దిగా అడగలేదు నేను, ఏమనుకోకన్నా. మొత్తం చూడండి ఎక్విప్మెంట్ అయితే ఎలా ఉంది, ట్యాబ్లెట్స్ అని ఇవన్నీ ఏ సిచ్యువేషన్ వచ్చినా దానికి తగ్గట్టు మూవ్ స్ప్రేలో ఆయింట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫుల్ లోడ్ అయితే మేమైతే పట్టుకొని వచ్చామండి. లోడ్ అయితే పట్టుకొని అయితే వచ్చాం మేము. చూడండి అన్నలు అయితే ఎక్కడా కూడా చిరాకు అయితే ఏం రాలేదు. జనాలు ఇంకా క్రౌడ్ అండి, ఇంకా ఈవినింగ్ 6-5 మధ్యలో అవుతుంది. క్రౌడ్ కూడా బాగానే వచ్చారు. టైం అయితే 6 అవుతుంది. క్రౌడ్ అయితే ఇంకా అలాగా పెరుగుతూ ఉన్నారు. ఇంకా అందరూ కూడా చిన్నపిల్లల నుండి ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా అందరూ అయితే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి. ఈ గిరి ప్రదక్షిణకి అయితే వేరే పర్సన్ కూడా ఉన్నారండి. మన రాజన్న అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అండి కాఫీలు పట్టుకొని టీలు, మాకు టాయిలెట్స్ అయితే అక్కడైతే చాలా ఇబ్బంది అండి. టాయిలెట్స్ అయితే అక్కడైతే లేవు. వాళ్ళ ఇంటికి డాక్టర్ సార్లు అందరినీ కూడా 1 by 1 లేడీస్ కూడా డాక్టర్ మేడమ్స్ కూడా క్యాంప్కి వచ్చారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కాఫీలు టీలు అన్నీ సప్లై చేశారు. ఆయన అయితే గీతం కాలేజీలో గార్డ్గా చేస్తారన్న. అసలు తప్పించుకోవాలంటే 100 ఆప్షన్స్ ఉన్నాయి. నాకేంట్లే అనేటట్టుగా అయితే ఉండొచ్చు, కానీ ఫస్ట్ నుంచి అయ్యో మా ఇంటి ముందు వచ్చారు, మేము ఆ కాలేజీలో చేస్తున్నాను అన్నదైతే చిన్న పోస్టే, సెక్యూరిటీ గార్డ్గా చేస్తారు. కానీ హెల్ప్ అయితే ఆ రోజు అయితే 24 hours అండి. నేను చూశాను కదా, 24 hours కూడా అన్న మనతోనే ఉండి హెల్ప్ చేసుకుంటూ డాక్టర్లు ఇలా మీరైతే లేకపోతే ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతామండి. టైంకి అయితే వాటర్ అని, తర్వాత టీ తెచ్చాడు, తర్వాత కాఫీ తెచ్చాడు, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం కావాలన్నా మనకు తెచ్చాడు. మేడంలు సార్లు తెలిసి చూడండి అంత పబ్లిక్ క్రౌడ్లో అయితే. అంటే ఏంటి ఇలా డైరెక్ట్గా చెప్తుందంటే కొన్ని డైరెక్ట్గా చెప్పాలి, వాళ్ళ గురించి తెలియాలి కదా. అసలు అక్కడైతే మేమైతే టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడో బీచ్కి వెళ్తే కానీ ఓపెన్ ఏరియాలోని ఫుల్ జనాల్లో ఎంతో ఇబ్బంది పడాడు. కానీ అన్న అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. మా సార్స్ మేడమ్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్నింగ్ వెళ్ళేంత వరకు కూడా క్యాంప్ టెంట్ ఖాళీ చేసినంత వరకు కూడా అలాగ మాతో ఉన్నాడు. తర్వాత రోజు మళ్ళీ నెక్స్ట్ డే కూడా డ్యూటీకి కూడా వచ్చాడు అన్న. అన్నను కూడా కలిశాను. చాలా థ్యాంక్స్ అన్న, హెల్ప్ చేశావు. ఇంకా 45-50 ఉమెన్స్ కూడా వర్క్ చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అనేసి అంటే చుట్టుపక్క ఊర్ల నుండి కూడా వచ్చారు, పక్క జిల్లా నుండి కూడా వచ్చారు. మా విజయనగరం వాళ్ళు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు అయితే కనిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మీ హాస్పిటల్ వాళ్ళు, మాకు మెడిసిన్ ఇచ్చారు, ఇది ఇచ్చారు అనేసి అయితే చాలా బాగా చెప్పారు. ఇంకా రోడ్ అటు సైడ్ నుంచి కూడా లేడీస్ పాపం వాళ్ళ మదర్ని తీసుకొని అయితే వచ్చారు. అబ్బాయి అన్న కొద్దిగా కొట్టానంతే, నేను అటు ఇటు కూడా 2 వైపులు కూడా హెల్ప్ అయితే చేశాను. నాకు చేసినంత అయితే నేనైతే చేశాను. ఎక్కడ కూడా మాకు కూడా అసలు 12 hours నాన్ స్టాప్గా కొట్టినా సరే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చేతులు అయితే నొప్పి వచ్చి అలాగ స్ప్రే కొట్టి కానీ చేసినంతసేపు మాకు ఇంకా నిజంగా దేవుడి ఆశీస్సులు ఉండి ఇలా అయితే చేసాం. ఇంతవరకు అయితే ఎవరు కూడా చెయ్యరు అసలు. అన్నలు అయితే అసలు చాలా బాగా నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఇంకా బాస్తో ఇంకా పని లేదు అనేటట్టుగా అయితే అంత ఫ్రీగా అయితే ఉన్నారు. మనకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు స్టూడెంట్స్.
ఎక్కడ కూడా చిన్నది కూడా క్లాస్ లేకుండా ఫ్రీగా భక్తులైనా వీలైనా క్యాంప్ని యూజ్ చేసుకున్నారు. మాకు కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము కూడా చేయగలిగాం ఇంత మంచి కార్యక్రమాన్ని. అప్పుడప్పుడు చిన్నది ఒక కూర్చోవాలనిపిస్తే అయితే ఇంకేముంటుంది, నా దగ్గర అయితే బండి మాత్రం ఉంటుంది, అంబులెన్స్ మాత్రమే కూర్చోవాలి. అంటే అక్కడే ఉండాలి నేనైతే. యాక్చువల్గా మనకి దగ్గరలో క్యాంప్ పక్కనే కాబట్టి హెల్ప్ చేసా. అన్నలు అయితే అసలు ఇంకా 6 నుండి 7 మధ్యలో సాయంత్రం 7 గంటలకి మొదలైంది కార్యక్రమం. ఎండ అయితే ఎక్కువ ఉంది కదా, వేగంగా చీకటి పడలేదు ఆ రోజైతే. చూడండి అందరూ కూడా చిన్న చిన్న కంపెనీ వాళ్ళైనా చిన్న చిన్న షాపుల వాళ్ళైతే ఫుడ్, బిస్కెట్ ప్యాకెట్స్, బన్నలు, వాటర్ బాటిల్స్ ఇవైతే ప్రొవైడ్ అయితే చేశారు. చాలా బాగా యూజ్ చేసుకున్నారు. చాలామంది అయితే అందరూ చాలా కార్యక్రమాలు, సంఘాలు ఉంటాయి కదండి, బ్రాహ్మణ సంఘం అని, తర్వాత CITU ఇలాంటివి, ఏదైనా ఓ ట్రావెల్స్ ఉన్నా ఏది ఉన్నా సరే వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళైతే ఇలాంటి కార్యక్రమంలో కొంతమంది మజ్జిగ పెడతారు, ఇవైతే పెడతారు. అన్నలకి ఇంకా క్లారిటీగా అర్థమైంది. జనాలు అయితే కొద్దిగా ఇచ్చేస్తుంటారు కదా, మన దగ్గర ఉన్నదే కదా ఇది. వాళ్ళు కూడా చాలా ఓపికగా ఎవరు అడిగినా బాబు ఇటు ఇస్రండి నాయన అని సరే వాళ్ళకైతే బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా గసురుకోవడం ఇది కాకుండా ఉండండి అమ్మ ఇస్తాను మీకే కదా ఇవ్వడానికి అయితే తెచ్చానని నీట్గానే చెప్పారు అందరికీ కూడా. చూడండి ఎవరు పంచినా ఇంకా మనకున్న అలవాటు ఏంటంటే మరి ఇంకా ఒకటి సరిపోదు కదా, 2-3 ఇచ్చినంత వరకు కూడా ఇంకా కదలదు. ఇలాగ అంటున్నానని ఏమి అనుకోవద్దండి. ఇదైతే మన మెడికల్ టీము. ఇక్కడైతే సార్ అయితే హెడ్ ఈ క్యాంప్కి, రంగనాథ్ సార్ అని చెప్పాను కదా, రంగనాథ్ సార్ అండి. చాలా నెమ్మదిగా ఉంటారు సార్ అయితే ఫిజియోథెరపీ డాక్టర్ అండి. ఫిజియోథెరపీకి అయితే హెడ్ అనుకుంటాను నాకు తెలిసి. సార్ అయితే ఎంతో ఓపిక్గా చూడండి, మేమెందుకు చెయ్యాలి కూర్చునే పొజిషన్ అయినా సరే సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ అందరికీ కూడా అన్నీ కూడా ఇచ్చేవారు. ఒక్కొక్క టైపు. ఈయన ఎవరో ఇవి ఉంటాయి చూడండి తాళాలు, 2 తాళాలు కొట్టుకొని అలాగైతే వెళ్తా ఉన్నాడు అన్నకైతే కొద్దిగా మెడల నొప్పుగా ఉందంట, స్ప్రే కొట్టమన్నారు. తమ్ముడు కూడా ఉండిపోయాడు. ఓం ప్రకాష్ అన్న బీపీ ఎవరికైనా చెక్ చేయాలన్నా చెక్ చేస్తున్నాడు. మిషన్ కూడా ఎక్విప్మెంట్ అయితే అన్నీ తెచ్చామండి. ఇంకొక మినీ హాస్పిటల్ టైపు ఇక్కడైతే అయ్యింది. డాక్టర్స్ వీళ్ళు, మన బాయ్ సురేష్ మా అయ్య అవుతాడు. మన మధ్యలో మన బుల్లెట్ శ్రీని గారండి, ఈయన పేరు. పెద్ద సార్ల దగ్గర అయితే ఉంటాడు అన్న అయితే. ఎండ అయితే ఇంకా 6-7 అయినా ఇంకా ఎక్కడ కూడా తగ్గట్లేదు ఉంది. మా క్యాంప్ పక్కనే అంబులెన్స్ ఉంది. జిమ్సార్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం. మొత్తం టన్నులు అంటారు చూడండి. ఇంకా అంత ఎక్విప్మెంట్ తెచ్చా, ఎక్కడ ఎవరు ఏది అడిగినా ఇచ్చా. ఈవినింగ్ అయితే మాకు స్నాక్స్ వచ్చిందండి, వెజ్. తమ్ముడైతే ఓపిక్గా ఉండిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్. ఈ అబ్బాయి కూడా అప్పు గారి అబ్బాయి. ఈ అబ్బాయికి అయితే మాటలు అయితే రావు, అక్కడే ఉన్నాడు మాతో పాటే. ఎవరు తోసుకున్నా చేసినా గసిరేవాడు అయితే ఏకంగా. అందరూ మాకైతే సపోర్ట్ చేసే విధంగా ఉన్నాడు. ఇదైతే సురేఖ కిరాణా హోల్సేల్ షాపు పక్కన అయితే పెట్టాం. మేమైతే పెట్టామని వాళ్ళైతే షాప్ ఆ రోజు క్లోజ్ అయితే చేశారు. ఇంకా మెల్లిగా నైట్ అవుతుందండి, 8 అవుతుంది. ఇంకా సాయంత్రం 8 గంటలు అయింది. ఇప్పుడు చూడాలి, క్రౌడ్ అలాగైతే వస్తూనే ఉంటారు. ఇంకా లైటింగ్ గట్రా అన్ని సెట్ చేశారు. ఇవన్నీ లోకల్. ఇంకా రాజశేఖర్ అన్న మధ్యలో వెలగపూడి గారు కూడా వచ్చారండి, ఎమ్మెల్యే వెలగపూడి గారు. ఆయన కూడా వచ్చి శిబిరంలో అయితే వచ్చి అందరికి అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏది ఉన్నాయి కానీ వెలగపూడి గురించి ఒక్క మాట అయితే చెప్పాలి ఆ రోజైతే. సరే ఇలా డైరెక్ట్గా చెప్తానని అయితే ఏమనుకోవద్దు.
పంచేటప్పుడు అయితే ఒక ఆవిడ అన్నారు, మన మన రామకృష్ణ బాబే అనేసి అనేసి అంటే నేనేనమ్మా అనేసి. అంటే ప్రజల్లో ఎంత ఇంటిమే అలాగా కలిసిపోయారు అనేసి అంటే ఎక్కడ ఇది ఇది ఒక పొజిషన్ కాకన్నా అందరిలో ఈజీగా ఉండేటట్టు. అంటే సార్ గురించి అయితే చెప్పడమే కానీ లైవ్ లో నేను చూసా. మధ్యలో ఎమర్జెన్సీ అయితే మనం అయితే వెళ్ళామండి. చాలా థ్యాంక్స్. గిరి ప్రదక్షిణ వచ్చిన వాళ్ళందరూ సైరన్ వినగానే అయితే అందరూ సైడ్ ఇచ్చి మనకు సపోర్ట్ చేసినందుకు ఎమర్జెన్సీ టీమ్ కి. మా రాజా బహదూర్ అయితే వచ్చారు. రాజన్న అయితే అసలు అవసరం అయితే లేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనతో ఉన్నాడు. అన్న అయితే బండి అయితే వెళ్తుంటే ట్రాఫిక్ ఎలా క్లియర్ చేశాడంటే లైవ్ లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మా మాయ కూడా వచ్చారు, అదే రవి గారు. మేమైతే వరుసకి అలగెట్టి పిలుస్తాము. ఎవరు చూసినా ఇంకా మా క్యాంప్ గురించి అయితే చాలా గొప్పగా అయితే చెప్పుకున్నారు. రాజన్న అయితే ఇంకా అడవిడి మొత్తం అసలు ఏదో తనకు అసలు లేకపోయినా చూడండి మా మా బళ్ళు అయితే ఎంత చక్కగా ఉంటాయి. కొత్త వెహికల్స్ అండి. మా జిమ్సర్ హాస్పిటల్ అన్నీ కూడా ఫుల్లీ లోడెడ్ అడ్వాన్స్డ్ వెహికల్స్ అన్నీ కూడా. వెహికల్స్కి అయితే చాలా ఇదే లోటే లేదండి, అన్నీ కూడా కొత్త వెహికల్స్ అఫార్బుల్లే. చూడండి ఎలా ఉన్నాయి. మాదైతే ఇంకా మామూలుగా ఉండదు. రాజన్న అయితే మాతో నైట్ కూడా ఉండిపోయాడండి. మాకు భోజనాలు అది పట్టుకొచ్చినప్పుడు అయితే ఎంతో హెల్ప్ చేశాడు రాజన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఇలా అసలు ఎవ్వరు కూడా నాకైతే ఎప్పుడు ఇలాగైతే కనిపించలేదు. రోడ్లు అయితే కొంతవరకు మాత్రమే ఫుల్గా ఉంటాయి, కొన్ని రోడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. మేమైతే ఫుడ్ తేయడానికి అయితే వెళ్తున్నాము అక్కడ మా మెడికల్ టీం కోసం. ఫుడ్ అయితే అసలు చాలా మంచి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారండి మా కేఫ్ నుంచి. నేనైతే మరి ఇంకా బండిలోనే ఉండాలి కదా, బండిలోనే కొద్దిగా పెట్టుకొని బండిలోనే అయితే నైట్ టైం మరి ఇంకా బండిలోనే తినేయాలి. ఇంకా అక్కడ ప్లేస్ అయితే లేదు, చుట్టూ జనాలు, ఎక్కడ తోపులాట చాలా ఉంటుంది. నైట్ అయితే 10:30 ఇలా అయింది. అందరూ తిన్నాకైతే మేమైతే భోజనం ఇంకా మొదలు పెట్టాను. ఇంకా ఒక్కసారి మనం డ్యూటీకి వెళ్ళామనేసి అంటే మన టాస్క్ ఏంటి అనేసి అంటే వెహికల్ అంటే ఇంకా వెహికల్ దగ్గరేనండి. అయినంత వరకు కూడా అంత ఫేషన్సీగా అయితే నేను వర్క్ చేస్తాను. నాకు బయట కూడా అంతే పేరుంది నాకైతే. మోహన్ వచ్చాడంటే ఇంకా పని ఇంకా అయిపోద్దని అయితే చాలా ట్రస్టెడ్ కస్టమర్స్ కూడా నాకు ఉన్నారు. నేను చూపిస్తాను. మార్నింగ్ అయితే అవుతుంది చూడండి, ఇప్పుడైతే కంప్లీట్ అయ్యింది. ఇంకా నిద్ర మొక్కంతో వచ్చాము 3 ఈ టైం అప్పుడుతో కొద్దిగా క్లోజ్ అయిపోయింది క్యాంప్ అయితే. ఇంకా తెల్లవారు కదా, ఇంకా ఒక టీ తాగాలి. క్యాంప్ చూడండి అందరూ కూడా ఇంకా ఉన్నారు. అలాగా నైట్ డ్యూటీ డాక్టర్ సారు ఉన్నారు. భరత్ సార్ కట్అవుట్ అయితే ఉంది మనకి. ఎంవిపి అప్పు గారు చూడండి. ఇంకా మా సార్ అయితే రూట్ ఎలాగుంది, జనాలు క్రౌడ్ క్లియర్ అయ్యారా లేదని అయితే చూడమన్నారండి నన్ను. నేనైతే వెళ్తున్నాను, ఎందుకంటే మనకి డాక్టర్స్ పికప్ చేసుకోవాలి కదా అటు నుండి. రోడ్ అంతా అయితే మనకి 6 ఆ టైంకి అయితే అయిపోయింది. ఇదైతే గాయత్రి హాస్పిటల్ అన్న నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్. గాయత్రి హాస్పిటల్ వీళ్ళు గాయత్రి హాస్పిటల్ వాళ్ళు హెచ్పి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసిన అంబులెన్స్. చూడండి ఎంత బాగా అయితే హెల్ప్ చేశారు. మార్నింగ్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి, ఇది వ్యూ పాయింట్ ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది కదా, అప్పు గారు దాటాక ఎంత బాగా కనిపిస్తుందో. మేమైతే డైలీ బీచ్ రోడ్లో అయితే రైడ్ చేస్తాం. ఇదే ఫ్రెండ్స్, మధ్యాహ్నం నుండి ఉదయం వరకు అయితే మాది కంప్లీట్ అయిపోయింది. హర్ష ట్రావెల్స్ మోహన్లో వీడియో ఉంటుంది, ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి హాస్పిటల్ అన్న అయితే కూడా వచ్చాడు చూడండి. ఇక్కడ ఒక పేషెంట్కి కూడా దెబ్బ తగిలితే మా టీం అయితే ఫైనల్గా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ రాజన్న, బాగా హెల్ప్ చేసావు నువ్వైతే. హర్ష ట్రావెల్స్ మోహన్.